క్రేజీ ఉందన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే ఉంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ మెంటల్ అన్న. మెంటల్ థియేటర్ అందరు మెంటల్ పోయినారు అన్న. ఎండింగ్ కూడా ఎమోషనల్ అన్న. డైరెక్టింగ్ వెరీ వెరీ వెల్ డైరెక్టెడ్ మూవీ. రైటింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఎమోషనల్. క్రింజ్ డైలాగ్స్ ఏం లేవు, ఫనీ జోక్స్ ఉన్నాయి ప్రభాస్ వచ్చినాక. కానీ ఫస్ట్ హాఫ్లో అయితే ఓకే. సెకండ్ హాఫ్ ఎండింగ్ సూపర్ అన్న, సూపర్. నాకు ఈరోజు స్కూల్ ఉంటే ఎవరో బంగౌట్ వచ్చినా నేను గది. రొమాన్స్ ఎక్కువ చూపించిండ్రు. కంపేర్ చేయాలంటే కొంచెం రాజమౌళి బాహుబలి స్టైల్ తీసిండ్రు. వాళ్ళకన్నా గొప్ప తీసే టైప్ కూడా ఉంటారు మేబీ. బాహుబలి పాయింట్ ఇందులో తీసుకోవాలనుకున్నాడు అనుకోవచ్చు. అవును కానీ ఐ థింక్ ఈ ఎగ్జిక్యూటెడ్ ఇట్ బెటర్ దెన్ బాహుబలి పర్సనలీ. అంటే అందరికి అట్లా అనిపించదు, బట్ సూపర్ ఉండే అన్న ఫస్ట్ హాఫ్ కూడా. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్ లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది? అట్మాస్ఫియరా అన్న ఆల్మోస్ట్ హౌస్ఫుల్. క్రేజీ ఉండే అన్న అట్మాస్ఫియర్, క్రేజీ. అంటే మనమైతే అడుచున్నాం, ప్రసాద్ లో ఎక్కువ అరవరు కదా నవ్ డేస్. మనమైతే అడుచున్నాం అన్న. క్రేజీ ఉండే. ప్రభాస్ గెటప్ కూడా చాలా బాగుంది. 90% పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసమే సినిమాకి వచ్చామంటున్నారు. మీరు కూడా అందుకోసం వచ్చారా, స్టోరీ కోసం వచ్చారా? ప్రభాస్ కోసం 50%, వేరే 50% నా ఫ్రెండ్స్ తీసుకొచ్చి. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు మూవీ? కలెక్షన్సా 1000 కోట్లు. రీజనల్ మూవీ కదా ఇది, పాన్ ఇండియానా? 600 అనుకోవచ్చు అన్న. 600-700 బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. ప్రభాస్ మామ ఉంటే బ్లాక్ బస్టర్ పక్కా అవుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ వస్తారన్న. థ్యాంక్ యూ.